శివాయ. అందరికీ నమస్కారము. సో భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అనే ఈ సిరీస్ లో ఈరోజు మనము ఎందుకు నిరాకారుని తలుచుకుంటున్నాము అన్న విషయం గురించి మళ్ళొకసారి తెలుసుకుందాము. ఇంతకన్నా ముందు కూడా చెప్పాము, కానీ ఈ విషయం పైన మనకు అవగాహన చాలా అవసరము. ఈ విషయంలో అవగాహన వస్తేనే మనకి సబ్జెక్టు పూర్తిగా అర్థమవుతుంది, ప్రాక్టికల్ లైఫ్ ఈజీ అవుతుంది. నిరాకారుడికి కనెక్ట్ అవ్వడము, ఆయన నుంచి శక్తి తీసుకోవడము, తీసుకున్న తర్వాత మనలోని పాపాలు సమాప్తి చేసుకోవడానికి, ఆ తర్వాత మన బుద్ధి పని చేస్తేనే మన యొక్క పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి కరెక్ట్ గా పనిచేస్తాయి. సో కాబట్టి ముందుగా తలుచుకుందాము. తలుచుకుని భగవద్గీత రెఫరెన్స్ తీసుకుని, భవిష్యమాలిక పురాణం తీసుకుని మనము జన్మ తీసుకునేది ఎవరు, జన్మ తీసుకుంది ఎవరు, ఇవన్నీ తెలుసుకుందాం. సో ముందుగా అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముఖ్యమైన విషయము భగవంతుడికి కనెక్ట్ అవ్వడమే. సబ్జెక్ట్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు అని చెప్పి దీన్ని దయచేసి జరిపేయొద్దు. ఎందుకంటే ఆత్మ యొక్క స్థితి పరమాత్మ స్థితితో సమానంగా ఉండాలి. భగవంతుడు మన యొక్క దేహ స్థితికి దిగిరారు, మనమే ఆయన స్థితితో సమానంగా ఉంటే మనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో అందరూ సంకల్పం చేయండి, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో అలా మీరు సంకల్పం ద్వారా, మనస్సు ద్వారా కనెక్ట్ అయినప్పుడు, సో ఈ రకంగా భగవంతుడి నుంచి దివ్య కిరణాలు మన ఆత్మలోకి వస్తాయి. కంటికి కనిపించవు. మన ఆలోచనలు ఏ రకంగా అయితే కంటికి కనిపించవో అదే విధంగా భగవంతుని యొక్క దివ్య కిరణాలు కూడా కంటికి కనిపించవు. ఇది కంటికి కనిపించని జ్ఞానం. ఇది ఈ అవగాహన మనకు చాలా అవసరం. సో ఆలోచనలు చేస్తూ ఉంటే ఆలోచనకు పర్యవసానంగా మనకు ఒకసారి శాంతి అనిపిస్తుంది, ఒకసారి అశాంతి అనిపిస్తుంది, ఒకసారి ధైర్యం అనిపిస్తుంది, ఒకసారి భయం అనిపిస్తుంది. సో ఇవన్నీ ఆలోచనల ద్వారానే ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి. సో అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుని తలుచుకున్నప్పుడు, ఆయనలోని కిరణాలు మన ఆత్మలోకి వచ్చినప్పుడు, మనకు ఆ సమయానికి తెలియకపోయినా కర్మలు ఆచరించేటప్పుడు ఆ యొక్క తేడా మనకి బాగా తెలుస్తుంది. అంటే మనం ఎప్పుడు స్వచింతనలో ఉండాలి, మనల్ని మనం చూసుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాము అని చెప్పి. సో కాబట్టి మళ్ళీ ఒక్కసారి అందరూ ఏవైనా పనులు చేసుకుంటూ మొబైల్ ఆన్ చేసుకుని వినేవాళ్ళు కూడా కొంచెం సేపటి కోసము స్థిరంగా ఉండి కనెక్ట్ అవ్వండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో మనం అంటేనే వ్యాపించడం అని కాదు, మనం మామూలుగా శాంతితో ఉన్న తరంగాలు వెళ్ళిపోతాయి, భయంతో ఉన్న భయం యొక్క తరంగాలు వెళ్ళిపోతాయి. సో అందుకే మీకు పాత ఎపిసోడ్లలో ఇల్లు ఊడవడం అంటే కిందనే కాదు పైన కూడా ఊడవాలని చెప్పాం.